షాక్ అయ్యారా? మీరేంటి ఉప్పల్ బాలు లాగా చేస్తున్నారు? ఉప్పల్ వాళ్ళ లెక్క నేను చేయట్లేదండి. యూట్యూబ్ ఛానల్ పేరే షాక్ అయ్యారా అనే ఛానల్ కి ఇంటర్వ్యూ. సో దీని వల్ల తెలిసిపోయింది మనకి, మీరే ఉప్పల్ బాలు గారికి డాన్స్ నేర్పిస్తున్నారు ఆ శారీస్ మీద అంటారు. అది నిజమా అబద్ధమా? నిజమే. అబద్ధం ఏముంది? డాన్స్ అనేది ముసలిళ్ళకి నేర్పొచ్చు, ఎవరికైనా నేర్పొచ్చు. ఓ నేర్పుతున్నారు, ఓకే. ఆయన శారీస్ తో ఎక్స్పోజింగ్స్ తో ఉప్పల్ బాలు చేయడానికి ఆయన చేస్తున్న బ్రేక్ డాన్స్ బెల్లీ డాన్స్ అర్థం కావట్లేదు. దానికి మీరు నేర్పిస్తున్నారా ఏంటి? అది బెల్లీ డాన్సా బ్రేక్ డాన్సా ఏదైనా ఆ డాన్స్ అనే పదం ఉంది, డాన్సే. ఓకే, ఆయన ఓన్ గా కొన్ని చేస్తాడు. షూట్ ఉన్నప్పుడు నేను చెప్తా. మీరు చెప్తారు. కొరియోగ్రఫీ ఎన్ని మినిట్స్ కొరియోగ్రఫీ చేస్తారు ఉప్పల్ బాలుకి ఒక రీల్ కి? 15 seconds. 15 seconds అంటే సాంగ్ ని బట్ట లేకపోతే మీ మూమెంట్ ని బట్ట నేర్పించారు? ఆటను బట్టి ఆయనే చేసేస్తాడు. నేను 5, 6, 7 గో అంటే ఆయన ఓన్ గా. ఎందుకు డాన్స్ చేసే ముందు 5, 6, 7, 8 అంటారు? నెంబర్ చెప్పకపోతే డాన్స్ చేయకూడదా? కాదు, అది ఒక మాస్టర్ కి ఉండే ఒక చిన్న అంటే కంపల్సరీ కౌంటింగ్ ఉంటది. కౌంటింగ్ అంటే ఇప్పుడు కౌంటింగ్ అంటే ఇప్పుడు ఏ కౌంట్ మిషన్ దగ్గర కౌంటర్ దగ్గర లెక్కలు వేసుకుంటారు ఎంత మంది వచ్చారు 1 2 3 4 అని. సరే, ఇది షూట్ లో కంపల్సరీ ఒక రిజిస్టర్ మూమెంట్ అన్నమాట. రిజిస్టర్ మాట అది కంపల్సరీ చెప్పాలి. సరే, ఎక్కడ నుంచి 1 2 3 అని చెప్పాలా 5 6 అని చెప్పాలి? ఇదివరకు మా చిన్నప్పుడు మేము హైదరాబాద్ కు వచ్చినప్పుడు 1 2 ఉండే. ఎక్కడైనా 5 6 7 గో. శేఖర్ మాస్టర్ గాని జానీ గాని ముంబైలో గాని ఎవరైనా అది 5 6 7 8 అనేది మీరు రోజుకి ఒక 10 సార్లు తలుచుకుంటారు శేఖర్ మాస్టర్ గాని జానీ మాస్టర్ గారిని? అంటే తలుచుకోవడం అంటే ఆయన ట్రెండింగ్ లో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ తలుచుకుంటారు. అది కామన్. అది మీ కొంతమంది క్వశ్చన్స్ వేస్తుంటారు కాబట్టి కామన్. అంటే మీకు గ్లామర్ ఉంది, అందం ఉంది, టాలెంట్ ఉంది, వయసు ఉంది. రాబోయే రోజుల్లో మీరు ఒక ఐటమ్ సాంగ్ ఏం చేయబోతున్నారా? డాన్స్ దేవుడు అయితే ఉన్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్ కు వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డా. ఇప్పుడు వచ్చారు హైదరాబాద్? 2002 లో వచ్చా. ఇప్పుడు దాకా ఇంటికి వెళ్ళలేదా మీరు? చాలా సార్లు వెళ్ళాను, వచ్చాను. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హైదరాబాద్కి వచ్చి 22 years అవుతుంది కదా. ట్రై చేసా మూవీస్లలో. కానీ ఇప్పుడు దేవుడి దయ వల్ల కొంచెం అయితే ఈ సోషల్ మీడియా దయ వల్ల కొంచెం బయటకు వచ్చిన పేరు. ఇక నెక్స్ట్ కొరియోగ్రాఫర్ కూడా కావాలని కోరుకుంటున్నాను. కెలుక్కుంటేనే వచ్చేది అన్నట్టు మీరు కావాలని ఎంటర్టైన్ చేయడానికి రీల్స్ చేస్తున్నారు, లేకపోతే ఎవడేమనుకున్నా పర్వాలేదని రీల్స్ చేస్తున్నారు? ఎవడేమనుకున్నా పర్వాలేదు, కొన్ని నా కోసం కొన్ని చేసుకుంటాను. మీకోసం కొన్ని అంటే ఎట్లా? అంటే మీరు చూసుకోవడానికేనా? నేను చూసుకోవడానికంటే కొంచెం ఫన్నీగా, లేకపోతే కొంచెం మూమెంట్స్ ఏదో ఫ్రీ స్టైల్ ఆడటం. ఫ్రీ స్టైల్ అంతే. ఇప్పుడు మీరు మాస్టర్ అన్నారు, మరి కొరియోగ్రాఫర్ కి మాస్టర్ కి తేడా ఏంటి? కొరియోగ్రాఫర్ కి మాస్టర్ కి డాన్సర్ కి తేడా ఏంటంటే, డాన్సర్ అనేవాడు ఎట్లా అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మామూలుగా వినాయక చవితికి వాటికి మూమెంట్ చేసే అతన్ని డాన్సర్ అంటారు. మాస్టర్ ఏంటంటే అన్నిటికీ. ఇప్పుడు సచిన్ సెవెన్ దగ్గర డాన్స్ చేస్తారు, అదే డాన్స్? అది నార్మల్ లైవ్ డాన్స్ అంటారు. అది లైవ్ డాన్స్ అంటారు. వినాయక చవితికి వేస్తే అది కూడా లైవ్ డాన్స్. కానీ అతను కొరియోగ్రాఫ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని డాన్స్ అంటారు. ఓకే. కొరియోగ్రాఫర్ అంటే సినిమాలో షూట్స్ కానీ, లేకపోతే ఏదైనా ఆల్బమ్ సాంగ్స్ కానీ, ఏదైనా వెడ్డింగ్ షూట్స్ కానీ వాటికి కొరియోగ్రాఫ్ చేసే వాళ్ళని కొరియోగ్రఫీ అంటారు. కొరియోగ్రఫీ. మరి ఇప్పుడు ఏం గ్రాఫీ చేస్తున్నారు మీరు? ఫోటోగ్రఫీయా ఏంటి? నేను చేసేది కొరియోగ్రఫీ. కొరియోగ్రఫీ. సరే, కొరియోగ్రఫీ స్పెల్లింగ్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. CHOREOGRAPHY. కరెక్ట్ అని నాకు తెలియదు. ఢిల్లీ స్పెల్లింగ్ ఎప్పుడు? DELHI. ఓకే. నేను ఢిల్లీలో పుట్టలాగా నాకు స్పెల్లింగ్ వచ్చు. ఢిల్లీలో లెక్క మాట్లాడుతుంటే. ఇంకొకటి, మీరు నెలకి 10 లక్షలు సంపాదిస్తారు అంటున్నారు, నిజం అవుదమ్మా? నిజమే. నెలకి 10 లక్షలు. ఒకసారి మీ ఫోన్ పే అకౌంట్ చూపిస్తే నమ్మొచ్చా అని అనుకుంటున్నాం. నీకు ఎంత చూపెట్టాలి ఫోన్ పేలో ఇప్పుడు? అంటే మీరు ఎడిటింగ్ ఏం చేస్తారా? లైవ్ ఎడిటింగ్, లైవ్ డాన్స్ లాగా? 10 లక్షలు అయితే నేను చూపెట్టలేను, కానీ 10 లక్షలు బ్యాంక్ లో పెట్టుకుంటే ఇప్పటికీ తెలుసుగా మీకు. ఓకే, సరే చూడండి. ఏం తెలుస్తుంది? సరే చూద్దాం. బషీర్ మాస్టర్ గారు నెలకి 10 లక్షలు సంపాదిస్తారు అన్న ఆరోపణ అబద్ధం కాదు, నిజం అని నిరూపించడానికి లైవ్ లో తన ఫోన్ పే అకౌంట్ ని చూపించబోతున్నారు ప్రజానికి ముఖాముఖి సభ్యంగా. 10 లక్షలు పెట్టుకొని తిరుగుతాం కానీ చూపిస్తాను నా దగ్గర. నేను చూడండి, నేను పాస్వర్డ్ ప్రస్తుతానికి అయితే ఒకసారి ఇవ్వండి. 1,02,000 చూడు. 2,000. ఓకే, అన్ని పెట్టుకునేది తిరగలేదు. ఎందుకంటే ఓకే, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇది. ఒక రీల్ లో నార్మల్ గా వచ్చింది ఏంటంటే, మా ఓడి ధైర్యం, బషీర్ మాస్టర్ గారి ధైర్యం, కుటి నాగరాజు, ఉప్పల్ బాలు, ఖత్తర్ పాప, యువశేఖర్ కొడంగల్, వీళ్ళ ధైర్యం, వీళ్ళతో ఈవెంట్స్ చేసుకొని బతుకుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది నిజమా అబద్ధమా? ఇక నోటికి వచ్చినోడు నరం లేని నాలుక అంటున్నా.
ఇటు తిరుగుతాయి ఇటు తిరుగుతారు. ఎవరో ఎంతో మంది మాట్లాడతారు, మనం అన్ని పట్టించుకుంటామా? ఇప్పుడు సోషల్ మీడియా అన్న తర్వాత కామన్ అందరితో కలిసినప్పుడు వీడియోలు చేస్తాం, అవి వైరల్ అయితే అంతే. దాన్ని బట్టి వాడికి చేత కాదు చేసేవాడు పుల్ల పెడతారు. ఓకే, పుల్ల పెడతారంటారు. సో నార్మల్ మనిషి అన్నాక సహజంగా ఏదో పాయింట్ లో సిగ్గుపడాలో లేకపోతే ఏడవాలో బాధపడాలో అన్నది ఒకటి ఉంటది. మీరు ఇవన్నీ ట్రోల్స్ ఈ రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతున్నాయి ట్రోల్స్. కానీ మీకు కళ్ళున్న ప్రతి ఒక్కడికి ఏడిపోస్తుంది. ప్రతి ఒక్క హీరోని ప్రతి ఒక్క సో అక్కడ దాకా ఎందుకు అంబానీ అనిల్ అంబానీ కొడుకు ఇంకా పెళ్ళి మొన్ననే ఎందుకు ప్రెగ్నెంట్ అయినట్టు ఏదేదో ఫోటోలు చేసి పెడతారు. అన్ని కోటీశ్వరుని కొడుకునే చేస్తారు. నన్ను చేస్తే ఏమవుతుంది? ఆఫ్టర్ బషీర్ మాస్టర్ చేస్తే ఏమవుతుంది? అంబానీ కొడుకునే చేస్తున్నారు, అంబానీనే చేస్తున్నారు, రిలయన్స్ అంబానీ కొడుకునే. ఎవరిని కేసీఆర్ గారిని చేస్తున్నారు, మన రేవంత్ రెడ్డి గారిని చేస్తున్నారు. బషీర్ మాస్టర్ చేస్తే తప్పే ఉంది, చేసుకొని వాడుకున్నోడికి వాడుకున్నంత. ఒక రీల్ లో నార్మల్ గా ఒక డాన్స్ షోలో ఒక జడ్జి చెప్తారు, నువ్వు డాన్స్ నేర్పించావా, ఏ ధైర్యంతో నేర్పించావు అంటారు. ఆ క్షణం మీరు ఏం ఫీల్ అయ్యారు? ఎందుకు ధైర్యం కావాలి? తినడానికి ధైర్యం, డాన్స్ చేయడానికి ధైర్యం, స్నానం చేయడానికి ధైర్యం, బట్టలు మన ఇష్టం. అది మనం ఏమైనా చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒక రూపం, అది అదొక గిఫ్ట్. ఈ జన్మ జన్మించినందుకు ఈ జన్మ ఎట్లన్నా ఎవరేమనుకున్నా కూడా జీవించాలని. ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడు ఏమన్నా పట్టించుకోవద్దు. ఎందుకంటే నీ పళ్ళు నువ్వే కడుక్కోవాలి, నీ బ్రష్ నువ్వే కడుక్కోవాలి, నువ్వే కడుక్కోవాలి. కాబట్టి నీది నువ్వే. ఎవడో నిన్ను కడుక్కోలేదంటే వాడు వచ్చేది కడగడు, నీది నువ్వే కడుక్కో. ఓకే. సో బషీర్ మాస్టర్ ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న మనిషి లవ్ ఎలా చేశారు? లవ్ లో పడేసారా, లవ్ లో పడ్డారా, లవ్ లోకి దింపారా? లవ్ లో పడలే. యాక్చువల్ గా నాకు చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే ఎవరన్నా ఒక పేదవాళ్ళ అమ్మాయికి లైఫ్ ఇవ్వాలని కోరికుండే. అయితే ఇక ఒక 7-8 ఇయర్స్ నేను చిన్నప్పటి నుంచి ఆ కళ మీకు? చిన్నప్పటి నుంచి మీన్స్ నాకు ఒక 17-18 ఇయర్స్ నుంచి. వేరే అమ్మాయికి జీతం ఇస్తే బాగోదా అంటే కొంతమంది అప్పుడు కొన్ని సినిమాలలో ఆ సీన్లు మీ అప్పట్లో మంచి మంచి సినిమాలు ఉండే, లవ్ స్టోరీ సినిమాలు. ఆ సినిమాలు చూసి ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని అది కూడా మనకి ఎట్లా థాట్ వచ్చింది. ఒక పేద నిరుపేదరాలకి జీవితాన్ని ఇచ్చి నాతో పాటు జీవితాన్ని లేపేద్దాం అనుకున్నారు. ఓకే, అంటే మంచి స్థాయిలో పెడదాం అనుకున్నారు. ఓకే, ఇచ్చారా మరి జీవితం? ఆల్రెడీ చూసాను, అందరికి తెలుసు, ప్రతి ఒక్కటి కూడా పోస్ట్ ఉంటది. అంటే నేను ఫస్ట్ అమ్మాయిని అయితే 7 ఇయర్స్ ఫ్రెండ్షిప్ చేసిన. లవ్ చేసి ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా? అంటే యాక్చువల్ గా అది మేము క్లాస్ లో పరిచయం. అట్లా ఏ క్లాస్? 10th క్లాసా? డాన్స్ క్లాస్. డాన్స్ క్లాస్. నాకు తెలిసి మీరు స్కూల్లో కాలేజ్ లో క్లాసుల కన్నా డాన్స్ క్లాసులకి ఎక్కువ వెళ్ళినట్టున్నారు. అట్లేం లేదు, క్లాసెస్ మనకి ఎక్కువ ఉండేవి మనకి. ఓకే, సో అట్లా క్లాసెస్ కి వెళ్ళి పడేశారు. క్లాస్ లో జస్ట్ ఫ్రెండ్షిప్ తర్వాత డైరెక్ట్ కంటిన్యూ ఇక వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి మ్యారేజ్. అసలు ఎట్లా మీ ప్రేమ సందేశాన్ని ఎట్లా తెలిపారు? ప్రేమ సందేశం ఏం లేదు, డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో మాట్లాడి చెప్పగానే మా ఇంటికి రమ్మని చెప్పాం. వచ్చి అంటే మీరు ఏం చెప్పారు ఇంటికి వెళ్ళి? అంటే జాబ్ ఉన్న వ్యక్తికి ఇవ్వాలని అందరూ అనుకుంటారు కదా, మీరు ఏం చెప్పారంటే నేను డాన్స్ మాస్టర్ అని చెప్పారా? ఈవెంట్ మేనేజర్, కొరియోగ్రాఫర్, నేను నెలకింత సంపాదిస్తా, సినిమాలలో చేస్తా, ఇట్లా షోలు చేస్తా, ఈవెంట్ చేస్తా, నెలకింత సంపాదిస్తా అని చెప్పారు. వాళ్ళకి అసలు వాళ్ళ అవన్నీ ఏమడగలే, ఒక డైరెక్ట్ మా ఇంటికి వచ్చారు, ఎంగేజ్మెంట్ చేసాం, అయిపోయింది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే మీరు ఫోన్ పే అకౌంట్ చూపిస్తున్నారు కదా, కావాలని ఇంటర్వ్యూకి వచ్చే ముందే వాళ్ళతో వీళ్ళతో ఒక 10,000 వేయించుకొని చూపిస్తున్నారు అకౌంట్ అని అంటున్నారు. నేను ఏ కుక్క మాట్లాడినా కానీ పట్టించుకోను. ఓకే, ఇంకోటి కమెంట్స్ ఒక 2-3 చదువుదాం రీల్ కింద. చదువుకోండి, మీరు చదువుకోండి. అంటే మీరు మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, నార్మల్ గా సోషల్ మీడియాలో జరుగుతుంది ఇది, మీరు చూసుకుంటారా కమెంట్స్? నేను అసలు పట్టించుకోరు. సో ఎందుకు మీ రీల్స్ ఈ గ్యాప్ లో ఈ మధ్య ఎందుకు ఎక్కువ వైరల్ అవుతున్నాయి? అంటే జనాలకి అదొక, వాళ్ళు యాక్చువల్ గా నా వీడియోస్ ట్రోల్ చేసుకొని యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నారు, దాని మీద మనీ వస్తాయి అనమాట. మనీ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, డబ్బు కోసమే మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. అంతే, డబ్బు కోసమే ట్రోల్స్ గానీ మీమ్స్ గానీ. వాడికేం పని, మన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి చేసుకుంటున్నారు. అంటే చాలా మంది కమెంట్స్ లో బషీర్ మాస్టర్ ఒక ఎంత కొట్టినా చావని పాము అన్నట్టు. ఎన్నైనా అనుకోని నేను ఒకటే ఏ కుక్క మాట్లాడినా సమాధానం, ఎవడే మాట్లాడినా పట్టించుకోను. నేను చేయాల్సింది ఏందో చేస్తా, వాడు వద్దంటే ఇంకా 10 వీడియోలు ఎక్స్ట్రానే పెడతా. కానీ అంటే మీరు కావాలనే ట్రోల్స్ కి ఇంకా ట్రోల్ చేస్తే చేయండి అన్నట్టు 100 వీడియోలు చేస్తున్నా, ట్రోల్ చేస్తురా, చేసుకొని వాళ్ళకి ఏది నచ్చితే అదే చేసుకుంటారు, చేసుకొని. ఇగో ఇవాళ రేపు సొంత తల్లిదండ్రులు చెప్తే వినకుండా ఖరాబ్ అయ్యి యాక్సిడెంట్లు చచ్చిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. నేను చెప్పిన ఏమింటారు, చేసుకున్నంత. సో మీకంటూ ఒక కళ ఉంది, మీకంటూ ఒక డ్రీమ్ ఉంది, మీకంటూ ఒక పేరు ఉంది, మనీ వస్తుంది, అన్ని ఉన్నాయి లైఫ్ లో. ట్రోల్ అనేది ఒక మచ్చ లాంటిది. అంటే బాగా తెలుసు, భలేగున్నారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వెళ్ళటానికి కావాలని ట్రోల్సే.
తెలుసా మీకు? అంటే మీరు బిగ్ బాస్ కి వెళ్ళిపోతున్నారు చెప్తున్నా మీకు, మళ్ళా మీరు అది ఇది అంటారు. నేను చెప్పింది మీరు సరిగినట్లే కాదు. పల్లవి ప్రశాంత్ అంటే బిగ్ బాస్, మళ్ళీ ఆయన నేను అంటే ట్రోల్స్ అనే చెప్తున్నా. ట్రోల్స్ అనే వాళ్ళకి ఎవరికి వస్తే వాళ్ళు అంత ఫేమస్ అవుతారు. ఒక ట్రోల్స్ రావడానికి కారణం ఏంటంటే మనిషికి ఎదుగుదలే తప్ప దాని మీద ఏం ఉండదు. పెద్ద పెద్ద హీరోలే మీమ్స్ పెట్టుతున్నారు గలీజ్ గా. అంటే మీరు హీరో, మీరు కూడా అంత స్థాయి వాళ్ళు కాబట్టి ట్రోల్ వాళ్ళు అనట్లే, చేస్తున్నారు, వాళ్ళనే చేస్తున్నారు. మననే చేస్తే ఆనందంగా ఉంటది ఒక రీల్ ట్రోల్ చేయగానే ఎవరైనా ఏం పట్టించుకుని ఆ వీడియో పంపితే కూడా పైకి నెట్టేస్తాం. ఎందుకంటే ఎందుకు చూడాలా? ఇప్పుడు మన వీడియోలు పెట్టుకొని వాడు ఏం చేసుకుంటున్నాడు చేసుకొని, వాడికి నేను నచ్చిన నా వీడియోలు చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి, తప్పే ఉంది. చాలా మంది ఏమో మాస్టర్ మీ డాన్స్ బాగుంటది ఒకసారి రిప్లై ఇవ్వండి, 1 year నుంచి మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడుతున్నా ఒక రిప్లై ఇవ్వండి ప్లీజ్ అంటున్నారు కదా, అవి చూసుకుంటారా? పోనీ అన్ని చూస్తా, అందరికి రిప్లై ఇస్తా, అందరితో మాట్లాడతా, ప్రతి ఒక్క కాల్ అటెంప్ట్ చేస్తా నేను. మరి ఎన్నున్న మనిషి ఎందుకు ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య వాళ్ళతో తిరగడం ఏంటి? అయితే దానికి బ్యాక్గ్రౌండ్ చాలా స్టోరీ ఉంది. ఇప్పుడు ఆ స్టోరీ చెప్తే ఆ స్టోరీ అని కాదు, ఒకప్పుడు డి చేసిన వ్యక్తి, ఒక టీవీ షో చేసిన వ్యక్తి, ఇప్పుడు ఎందుకు ఈవెంట్స్ దాకే ఆగిపోయారు, షోస్ కి గానీ? మళ్ళా నేను వాళ్ళ అంటే ఏమంటారు సారా, మనకి ఎంత చిన్న ఉన్నా గానీ అక్కడ సంతోషపడాలన్నట్టు. నాకు సోషల్ మీడియాలో ఎవడో చైనా వాడు కనిపెట్టిన యాప్ లో పేరు వచ్చింది, అక్కడ వరకు సంతోషపడి దాన్ని డెవలప్ చేసుకుంటూ సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి. ఫస్ట్ నేను సినిమా ఫీల్డ్ కోసమే వచ్చిన, అక్కడ కొంతమందికి కావాలని నన్ను రానిచ్చలే. అంటే సినిమా ఫీల్డ్ లో నిజంగా టాలెంట్ ఎంత ఉన్నా వాళ్ళు వస్తారంటారు కదా, మరి మీకు టాలెంట్ ఉంది కదా? టాలెంట్ ఉన్నా గానీ కొన్నిటికే అదృష్టం ఉండదు. ఏమంటారు సారా, ఎంత ఉన్నా నోట్లో శని ఉన్నట్టు అట్లా. అంటే ఇప్పుడు మీకు శని ఉందంటారా నోట్లో? శని అంటే అది టైం పడుతుందేమో, ఇంకా టైం పడుతుంది అంతే. ఇంకెంత టైం తీసుకుంటారు? ఇప్పుడు మొన్న రీసెంట్ గా మీరు ఒక హిందీ ఛానల్ లో చూసిన, అతనికి ఒక కొరియోగ్రాఫర్, అతను చాలా సంవత్సరాలు కొరియోగ్రాఫ్ చేసి అంకుల్ అయింది. ఇప్పుడు పెళ్లి అయిపోయి మొత్తం బడతలా వచ్చింది. ఇక్కడ ఒక సంగీత్ లో సోనీదే నక్కదే ఒక సాంగ్ వేసాడు. ఆ సాంగ్ ఎవరో సోషల్ మీడియాలో పెడితే నైట్ స్టార్ అయ్యాడు. అంటే ఆ టైం వస్తే ఎవ్వరు ఏం చేయలేరు. ఆ టైం కోసమే అందరు ఎదురు చూడాలి, మీరైనా నేనైనా. నువ్వు వద్దందే ఇక్కడ యాంకరింగ్ చేతులు కట్టుకొని తల కింద మాటలు, కాళ్ళ కింద మాట తల కింద ఇస్తున్నావు. నువ్వు ఫేమస్ కావాలనే, నేను ఫేమస్ కావాలనే, మన ఎదురుగా డిఓపి కూడా ఫేమస్ కావాలని. ఎందుకంటే ఫేమస్ అనేది ఎవరికి ఎట్నుంచి వస్తుందో తెలియదు. అది అట్టిపండు తింటే పన్ను దిగినట్టు, టైం బాగాలేకపోతే అట్టిపండు తింటే పన్ను ఇరిగిద్ది. తెలుసా నీకు? తెలియదు, నేను తిన్నట్టు పల్లె అందుకు తిరిగి చూడు ఈసారి. నాకు ఇంకా పాలదంతాలు లేవు. సో బషీర్ మాస్టర్ కొన్ని కమెంట్స్ ఉన్నాయి, చూద్దాం లేటెస్ట్ మీ రీల్స్ కింద. చదవండి. నేను ఒక చోట రాసుకున్నాను అన్ని, సో చదువుదాం. ఒక్కొక్క కమెంట్ కి ఒక్కొక్క రిప్లై ఇవ్వండి, మీరు ఇచ్చే సమాధానం. కంపల్సరీ ఇస్తాం. జనానికి, యువతకి మీరు ఇచ్చే సమాధానం. వాడికి డాన్స్ రాదని ఎవరైనా చెప్పండ్రా అని ఈ ఒక్క డైలాగ్ తో 10-15 రీల్స్ దాకా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు 100 మంది, నేను ఒకటే అంటున్నా, ఏమంటున్నా, లుచ్చాగాలు లఫంగాలు పెడుతూనే ఉంటారు, కామన్ అది. అవునా కదా? ఇప్పుడు నేనేదో తిట్టడం అని కాదు, వాళ్ళకి ఏ పని చేతగానే ఇంగ్లీష్ తరాకులు ఏరుకునే చిల్లర కాదు అనమాట. వాళ్ళు ఏం చేయాలి, ఇదే ఇక. ఓకే, మీ పాత ఇంటర్వ్యూస్ లో వచ్చిన కమెంట్ ఇది, వాడిని కొరియోగ్రాఫర్ అనొద్దు అంటున్నారు. అవును, నేను ఇంకా సినిమాలు స్టార్ట్ చేయలేగా. అంటే ఇప్పుడు నేను ట్యాగ్ డాన్స్ మాస్టర్ అనే పెట్టుకున్నా కదా, సినిమాలు చేసినప్పుడు కొరియోగ్రాఫర్ మార్చేసి. మీరు పాత సినిమాలు కూడా చేశారు కదా? పాత సినిమాలు వేరు, ఇప్పుడు కొత్త సోషల్ మీడియా ట్రెండింగ్ కదా. సోషల్ మీడియా ట్రెండింగ్ వచ్చినప్పుడు కొత్త కొరియోగ్రాఫర్ అని పెడతా, వాడికి తెలుస్తుంది, అప్పుడు చూస్తాడు. సరే, ఒకవేళ పుష్ప 2లో డాన్స్ కి మీకు ఛాన్స్ ఇచ్చుంటే, పీలింగ్ సాంగ్, కిస్కీ సాంగ్ వచ్చినాయి, వాటికి ఇంతకన్నా అద్భుతంగా కొరియోగ్రఫీ చేసేవాళ్ళు. సరే, కిస్కీకి ఇప్పుడు ఇట్లా ఉంది కదా, మీరైతే ఏం పెట్టేవాళ్ళు? నేను ఇట్లా పెట్టేవాళ్ళు. తేడా ఏముంది? సేమ్ ఉంది కదా. ఎందుకు సేమ్ ఉంటది? నిల్చుంటే సేమ్ ఉంటది. అంటే పడుకోండి ఇట్లా కిస్కీ ఏదో ఒకటి పెట్టేటోళ్ళం మూమెంట్, అది వచ్చినప్పుడు చూద్దాంలే. సరే, ఇంకో ఫైనల్ గా ఒక కమెంట్. ఓకే, మీ రీల్స్ లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో వచ్చింది, మీ డిమాండ్స్ ఏంటి అని అడిగారు. మీ డిమాండ్ ఏంటి నిజంగా సోషల్ మీడియా? నా డిమాండ్ ఏంటంటే మా వీడియోలు చూసి చచ్చిపోవాలి అందరు. అంటే హార్ట్ పేషెంట్లు వాళ్ళంతా అందరు చచ్చిపోవాలి, ఎందుకంటే మంచికి వాల్యూ లేదు కదా. వాల్యూ లేకపోతే చంపేస్తారా మీ రీల్స్ లో? ఇప్పుడు మంచిగా చేసినాం, ఎన్నో చేసినాం, మా వీడియోలు చూసి మమ్మల్ని ఎవరైతే కూలుకుంటున్నారో, మమ్మల్ని ఎవరైతే మా మాటలు చూసి తట్టుకోలేకపోతున్నారో వాళ్ళందరూ సాక్స్ లేసుకుని. అంటే ఈ మాట నిజమే అంటారు, వీళ్ళు ఎంత కొట్టినా చాలు పావులు అన్న మాట నిజం అంటారు. ఇది ఇప్పుడు నాకు 4 లక్షల ఫాలోవర్స్ ఉన్నాను, 4 లక్షల ఫాలోవర్స్ లో 1000 కామెంట్లు వస్తాయి. 1000 కామెంట్ లో 100 మంది లవ్ ఫుడ్ కాదు నాకు బ్యాడ్ కామెంట్ పెడితే నేనెందుకు వీడియోలు మాటేస్తా? అంటే ఇప్పుడు నీ కామెంట్ పెట్టినోడికి వాడికి ఒక ఫోటో ఉండదు, ఒకటి ఏమి ఉండదు, ప్రొఫైల్ లేదు. ప్రొఫైల్ లేని వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం? అంటే ఒక ప్రొఫైల్ ఉన్న వాళ్ళతో
ద్వారా మీరు మాట్లాడతా అంటారా? ప్రొఫైల్ ఉన్నవాడికి కూడా నేను కాల్ చేసి మాట్లాడతా. ఇప్పుడు నాకు ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు పక్కా అసలు నీకు ఏం కావాలని అడుగుతా. ఒకవేళ పుష్ప 3లో ఓకే రానున్న మూవీస్ లో మీకు ఒక సాంగ్ కొరియోగ్రఫీ ఇస్తే శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ కన్నా బాగా కొరియోగ్రఫీ చేస్తా, కంపల్సరీ చేస్తా అంటారు. అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవద్దు, కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు మనం పెద్ద పెద్ద 5 స్టార్లోకి వెళ్ళినప్పుడు స్పూన్తో తింటాం. ఎందుకు తింటాం? 5 స్టార్ హోటల్ కాబట్టి. అదే మామూలుగా బయట ఎక్కడం తింటే చేత్తో తింటాం. నేను మాత్రం చేతితో తింటా, ఎందుకంటే నాకు కంఫర్ట్ ముఖ్యం. కంఫర్ట్ ముఖ్యం కాదు, రేంజ్ ముఖ్యం. ఓకే, ఇప్పుడు సినిమా పుష్ప సినిమా అంతా రేంజ్ అది. ఓకే. ఆ సినిమా రేంజ్ వచ్చినప్పుడు రేంజ్ గానే కొరియోగ్రాఫ్ చేస్తాం. సో రేంజ్ కోసం చేస్తారు కంపల్సరీ. అంటే ఎన్ని డేస్ కష్టపడాలి ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటే? ఒక సాంగ్ అంటే పెద్ద సాంగ్ను బట్టి సిచ్యువేషన్. నేనైతే ఏ సాంగ్ అంత కష్టపడను. ఫస్ట్ సాంగ్ వింటా, సాంగ్ విని సాంగ్కి పంచ్ మార్క్ వేసుకుంటా, దాని తర్వాత షార్ట్ డివిజన్ చేసుకుంటా. షార్ట్ డివిజన్ చేసుకుని లొకేషన్కి వెళ్ళి లొకేషన్ చూసి దానికి ఎంతమంది బాయ్స్ కావాలి ఏంటని చెప్పి ఒక 5 days రిహార్సల్స్ పెట్టుకుంటా. డైరెక్ట్ లొకేషన్కి వెళ్తా. లొకేషన్లో ఒక 2 అసిస్టెంట్, మేల్ అసిస్టెంట్, ఫీమేల్ అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళతో పాటు ఆ సాంగ్ చర్చించి దాంతో డైరెక్టర్ హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత కొరియోగ్రాఫ్ చేస్తాం. మీకు అసిస్టెంట్లు ఎవరు ఉన్నారా? లేడీ అసిస్టెంట్లు డాన్స్ నేర్పించడానికి? అంటే అప్పట్లో జెంట్సే ఉండేటోళ్ళు, ఇప్పుడు లేడీస్. మీ మీద కొత్తగా ఏమైనా రాబోతాయి మళ్ళీ తప్పే ఉంది. ఇగో ఎంత వెళ్తే అంత. ఇప్పుడు జానీ మాస్టర్ దాకా పోదాం. జానీ మాస్టర్ ఇదివరకు సినిమా ఫీల్డ్ కొరియోగ్రాఫర్గా తెలుసు. ఇప్పుడు బయటికి వెళ్తే అందరు సెల్ఫీలు ఎందుకు దిగుతున్నారు? నార్సింగ్ ఎందుకు దిగుతున్నారు? నార్సింగ్ వల్ల. అది ఎప్పుడైనా మంచికి వెళ్ళలేదు. ఆయన చేసిందో లేదో ఆ దేవుడికి ఎరక. ఇప్పుడు ఆయన మామూలుగా సోషల్ మీడియాలో కూడా పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు.